దేవునికి స్తోత్రము కలుగును గాక. సమయం అనుగ్రహించిన షారోన్ టీవీ వారికి, ఫౌండర్ గారికి, చేరిన టెలివిజన్ సభ్యులు, చేరిన బిడ్డలందరికీ, విశ్వాసులకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 4వ దినాన మరొకసారి మీ అందరితో కలిసి ఈ విధముగా మరి దేవుని ఆరాధించడానికి, గణపరచడానికి దేవుడు ఇచ్చిన మహా ధన్యతను బట్టి దేవునికి వెళ్ళలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకంలో ఎంతో మంది ఘనులు ఉన్నారు, గొప్పవారు, విద్యావంతులు, ధనికులు, అందచందం కలిగిన వారు ఎంతమంది ఉన్నప్పటికీ వారందరికీ లేని భాగ్యము దేవుడు మనకు మాత్రమే అనుగ్రహించాడు. అది దేవుని బిడ్డలకు మాత్రమే సాధ్యం. దీనిలో కుల మతకు అతీతముగా ఎవరైనా, ఎలాంటి వారైనా దీనిలో పార్టిసిపేట్ చేసి దీని యొక్క దీవెనలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ దినాన, ఈ 4వ దినాన మరి రెవరెండ్ బి సుందరరావు గారు దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారు ఈరోజు శ్రేష్టమైన మాటలు మనకి వివరించడానికి సిద్ధముగా ఉన్నారు. అదేమంటే ఈరోజు మరి ఉపవాసం ఎందుకు, ఎవరికి, ఎలాగో చేయాలి అనే దాని గురించి చాలా శ్రేష్టముగా దేవుని యొక్క వాక్కులు పలపాలని దైవజనులు మన మధ్యలో ఉన్నారు. కనుక మీరు అనాలోచనగా ఉండకుండా మరి ఆశ కలిగి ఈరోజు టెలివిజన్ ముందు కూర్చున్న మీ అందరూ కూడా ఎవరైతే దీని ముందు కూర్చుని ఉన్నారో వారితో ముఖాముఖిగా మాట్లాడడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆశ కలిగి కడ వరకు దేవుడిచ్చే దీవులను పొందుకోవడానికి సిద్ధముగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నా. ఈ సమయంలో దైవజనులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇది దైవజనులు రెవరెండ్ సుందరరావు గారిని ఈ సమయంలో ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. అందరికీ దేవునికి స్తోత్రము. ప్రభునామన మీ అందరికీ వందనాలు. ఈ యొక్క షారోను టీవీ వారికి, స్థాపకులకు దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా దేవుడు ఇంత మంచి తరుణాన్ని, ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ యొక్క షారోన్ టీవీ వారికి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. చేరి వచ్చిన మీ అందరికి కూడా, అంతేకాదు వింటున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ నాకు ఈ తరుణము అనుగ్రహించినందుకు నేను ఎంతగానో దేవుని ఆరాధిస్తున్నా. ఈ సమయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములు ఆయుష్పరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించెదరు. కాబట్టి దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా మంచి పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో మేమందరం కూడి నిన్ను ఆరాధిస్తూ, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ సన్నిధిలో గడిపే భాగ్యము మాకు అనుగ్రహించారంటే మీకెంతగానో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ సమయంలో మీ బిడలంగా చేరి మిమ్మల్ని ఆరాధించి నేను మహింపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు ఈ షారోను టీవీ స్థాపకులు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు. అంతేకాదు చేరి వచ్చి ఈ యొక్క నానా టీవీ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో కూడా నాతో మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని, ఈ స్థలం అంతా మీ ఆత్మ చేత నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, దేవునికి స్తోత్రము. ప్రభునాన మరొకసారి మీ అందరికి వందనాలు. నా పేరు రెవరెండ్ బి సుందరరావు గారు. నేను ఇప్పుడు ప్రస్తుతము కరివెన ప్రాంతంలో సేవా పరిచర్యను జరిగిస్తున్నాను. అయితే దేవుడి కృపను బట్టి నా సేవా పరిచర్య దేవుడు ఇచ్చిన ఈ తరుణము, నేను 1993 నా పరిచర్యలో నేను మొదలు పెట్టాను.
అయితే దేవుడి కృపను బట్టి కర్ణాటక ప్రాంతంలో 33.5 సంవత్సరాలు అక్కడ సేవ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అనగా ఆత్మకూరు ప్రాంతం దగ్గరున్న కరివేన గ్రామంలో చిన్న పరిచర్యను మొదలు పెట్టాము. అయితే దేవుడి కృపను బట్టి ఇప్పుడిప్పుడే ఆ పరిచర్య నడుస్తుంది. మా కొరకు కూడా మీరందరూ కలిసి ప్రార్థన చేయండి. మా ప్రార్థనకు మీరు కూడా సహకరించి నడిపించాలని కోరుకుంటున్నాం. అయితే ఈ సమయంలో గమనించాల్సింది ఏంటంటే ఉపవాసము లేదా శ్రమల దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా మంది ఈ 40 దినాలు చాలా నిష్ఠగా నిజంగా ఈ యొక్క 40 దినాలు చాలా ప్రత్యేకంగా ఈ యొక్క ఆరాధనలు జరగటము మనం గమనిస్తుంటున్నాం. అయితే చాలా మంచిది మనం గడపడం. అయితే ఉపవాస దినాలు, శ్రమల దినాలు, శ్రమలో అనగానే చాలా జ్ఞాపకం వస్తాయి. దావీదు మహారాజు ఒక మాట అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను. అంటే శ్రమ ద్వారా ఒక మేలు మనం అనుభవిస్తాం. అంటే ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథంలో యేషయా గ్రంథము 58వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే ఇక్కడ కొంతమంది అంటున్నారు, ఏమంటున్నారు? మేము ఉపవాసము ఉండగా నీవెందుకు చూడవు? రెండోది, మేము మా ప్రాణములు ఆయుష్పరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? కాబట్టి ఉపవాసము అనగా దేవునితో మనము గడపటం. ప్రత్యేకంగా ఉపవాసము అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు పాత నిబంధనలో ఎలాగూ ఆచరించే వాళ్ళంటే వాళ్ళు గోనె పట్టలు కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండేవాళ్ళు. యోనా గ్రంథంలో మనం గమనిస్తాం, పశువులతో సహా 3 దినాలు అక్కడ ఉపవాసాలు గడిపినట్లు మనం చూస్తాం. ఆ ఉపవాసం చేసిన ద్వారా వారికి రావలసిన ప్రమాదము దేవుడు వారిని తప్పించను. దేవునికి స్తోత్రం. కాబట్టి నా జీవితాల్లో ఉపవాసం అనేది చాలా ఒక మంచిది. అంతేకాదు ఉపవాసం ఉండటం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయో అనేది కూడా మనం చూడగలుగుతాం. మోషే చూస్తే ఆ నిర్గమకాండంలో మనం గమనిస్తే మోషే 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. రెండోది, ఆయన ముఖాన్ని ఉపవాసం ఉండి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా చూడలేరు. అంటే ఆయన ముఖము ఎంత ప్రకాశవంతంగా మారిందో అనేది మనం గమనిస్తాం. అంటే ఆ ప్రకాశం అంటే ఆ వెలుగు ఆ గొప్పతనాన్ని చూడగలుగుతున్నాం. అంటే ఈ రోజులలో ఆ వెలుగును చూడాలంటే వాళ్ళు ఎవ్వరు చూడలేరు. అంటే ఆ ముఖ కాంతి. ఒక భక్తుడు అంటాడు, మోకాళ్ళు నల్లబడితే మోకాళ్ళు తెల్లబడతాయంట. ఎంత చక్కటి మాట. అంటే మన మోకాళ్ళు ఎప్పుడైతే నల్లబడతాయో మన ముఖాలు కూడా షైనింగ్ వస్తుంది. అంటే మనం కాంతివంతంగా మారుతాం. అయితే ఈ కాంతివంతంగా మారాలి అంటే అయితే ఇక్కడ కొంతమంది ఉపవాసం చేస్తున్నారు. అయితే దేవుడు ఎందుకు వినలేదు, ఎందుకు చూడలేదు అని మనం గమనిస్తే కొన్నిసార్లు ఉపవాసము అనగా ఎలా చేయాలని మనం పరిశుద్ధ గ్రంథం చక్కగా మనకు హెచ్చరిస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చక్కగా 6వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనంలో చక్కగా ఈ మాటను మనకు క్లియర్ గా హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే 17వ వచనంలో, ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడాలని నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. ఎంత క్లియర్ గా యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజులలో ఉపవాసం ఉంటే ఎలాగ చేస్తున్నా అంటే మేము ఉపవాసం ఉన్నాం అని వేషధారుల వలె దుఃఖముఖములగై ఉండకుడి అని క్లియర్ గా. అంటే ఉపవాసం అంటే దేవునితో గడపటము.
చాలా ప్రత్యేకత దేవునితో మనం గడపటం. అందుకే దేవుని సన్నిధి అనేది మనకు చాలా అవసరం. అందుకే ఆయన సన్నిధిలో ఏముందంటే సంపూర్ణ సంతోషము సుఖాలు కలవు అంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని కీర్తనలు 16-11 వచనంలో మనం చూస్తాం. అంటే ఎంత చక్కగా దేవుడు మనకు రాయబడేది. అందుకే దేవుని సన్నిధి అంటే మనం ప్రత్యేకించబడి ఆయన కొరకు మనము జీవించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఒక కారణం చూశాం. అయితే ఉపవాసం ఉన్నప్పుడు రాసుమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము అనుగ్రహించాలంటే నీ మొక్క చూడు ఎంత క్లియర్ గా దేవుని వాక్యము మనకు హెచ్చరిస్తుందో. నీ తండ్రికే కనబడవలను. ఎవరికి కనపడాలి? నీ తండ్రికే. అంటే మనకు చక్కగా ఎవరికి కనపడాలంటే మన పరలోకపు తండ్రికి. అంటే మన పరలోకపు తండ్రికి తెలియబడాలి. రెండోదిగా నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అంటే శుభ్రంగా ఉండాలని ఎంత క్లియర్ గా రాబడింది. అంటే శుభ్రంగా అంటే దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు మనం ఎలా ఉండాలంటే మనము పరిశుద్ధంగా. అందుకే చాలా మంది ఏమయ్యా ఈరోజు చర్చికి రాలేదంటే మేము స్నానం చేయలేదు అంటారు. చాలా మంది ఏమంటారంటే మేము స్నానం చేయలేదు, మేము బయటకు వచ్చాము అని అంటారు. అది కాదు. మన హృదయం అనేది క్లీన్ గా పరిశుద్ధంగా ఉండేది దేవుడు ఇష్టపడతాడు. అంటే మన హృదయం శుభ్రంగా లేకపోతే, ఎందుకు హృదయం శుభ్రం లేదు అని బైబిల్లో మనం చూస్తే, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, అది మోసకరమైంది. ఆ హృదయంలో ఏముంది అంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 20-21 వచనంలో చూస్తే ఆ హృదయంలో ఏమేమి ఉన్నాయంటే ఇవన్నీ ఉన్నాయి. చాలా చక్కగా ఆ విషయాలు చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయము మనం గమనించినట్లయితే మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. అంటే ఎక్కడున్నాయి ఇవి? అన్ని లోపల నుండి అనగా మనుషుల హృదయం నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే మన హృదయంలోనే ఉన్నాయి. ఏ మార్కెట్లో దొరకవండి, ఎక్కడ వెళ్ళినా దొరకవండి. ఇవి ఎక్కడ తయారవుతున్నాయంటే మన హృదయాలనే తయారవుతున్నాయి. నిజంగా ఎంత చూడండి, ఈ హృదయం అనేది అంత ఘోరమైంది. ఎందుకు ఆయన వీళ్ళు అంటున్నారు యేసయ్య గ్రంథంలో చూస్తే, నువ్వెందుకు లక్ష్య పెట్టవు అంటే కారణం ఏంటంటే ఈ హృదయంలో ఇవన్నీ ఉండటం ద్వారా మన ప్రార్థన వినపడదు. ఎందుకు వినపడదు అంటే అక్కడ క్లియర్ గా చెప్తాడు యేసయ్య గ్రంథం 59, రక్షింపక నేరక యున్నట్లు ఆయన హస్తము కురచ కాలేదు, విననేరక యున్నట్లు ఆయన చెవులు మందం కాదు. మీ దోషములు మీకును మీ దేవునికి ఎంత క్లియర్ గా వ్రాయబడిందండి. కాబట్టి మీ పాపములు ఏమైతుంది? దేవునికి మరుగుపరచడం వల్ల మీ ప్రార్థన వినపడకుంటుంది. ఎంత స్పష్టంగా దేవుని వాక్యం రాబడి. అంటే ఈ హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. అంటే ఈ హృదయం ఇట్లాంటి కల్మషంతో నిండుంది. అలాంటి ఉపవాస ప్రార్థన దేవుడు వినగలడా? వినలేడు. అంటే మనం మనం పరిశుద్ధపరచుకోవాలి. అంటే పరిశుద్ధపరచుకోవాలంటే ఆ పరిశుద్ధ దేవుని మన హృదయాలకి పిలుచుకోవాలి. అందుకే మనం చాలా సార్లు మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను తలుపు వద్దండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని వాడు తలుపు తీస్తే నేను వారితో కూడా భోజనం చేస్తానంటాడు.
ఎంత క్లియర్ గా రాబడిందంటే నేను తలుపు నొద్ద నిలుచుండి ఆ తట్టుచున్నాను. ఉమ్, ఎవడైనా నా స్వరము విని ఉమ్, తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనము చేయుదము. చూడండి ఎంత స్పష్టంగా దేవుని వాక్యం రాబడింది. నేను వారితో కూడా కలిసి భోజనము చేయుదును అంటే ఒక సహవాసం, ఒక ఫెలోషిప్ అనేది దేవుడు నీకు నాకు అంటే దేవునితో గడపాలి. అంటే మన హృదయం అనే తలుపు తట్టుతూ ఉన్నాడు. మన హృదయంలో ఇవి ఉన్నాయి, ఇవి ఉంటే మన ఇంట్లోకి రాగలడా? రాలేడు. అందుకే మనం క్లియర్ గా రోమపత్రిక 10:9 మనం చూస్తే మనం ఏం చేయాలా అనేది ఈ వచనము క్లియర్ గా చెప్తుంది. రోమపత్రిక 10:9 ఈ మాటను అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నువ్వు రక్షించబడదువు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట రాయబడింది. ఎప్పుడైతే మనం రక్షణ అనుభవం కలిగి ఉండాలంటే ఏలైనగా మనము ఎప్పుడైతే మన నోటితో, ఎవరి నోటితో కాదు, మన నోటితో మన పాపాలు మనం ఒప్పుకునేలా. అందుకే ఆయన మన పాపాలు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. ఎంత గొప్ప మాటను మనం గమనిస్తుంటున్నామో చూడండి. కాబట్టి అంత గొప్ప దేవుని మన హృదయంలోకి పిలిస్తే ఆ యేసుక్రీస్తు ప్రభు మన నోటితో ఒప్పుకో, అయ్యా నేను బలహీనుడు, నేను చేసిన తప్పులు క్షమించు అని నువ్వెక్కడున్నావో ఆ స్థలంలోనే మోకరించి అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ పాపను క్షమించి ఆయన బిడ్డగా మార్చుకుంటాడు అని యోహాను సువార్త 1:12 చూస్తాం. తాను ఎందరైతే అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చను. ఎంత గొప్ప మాట అండి. ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆయన పిల్లలగుటకు అధికారం ఇస్తాడు. అప్పుడు ఆయన పిల్లలైనప్పుడు మనం ఏమడిగినా, అందుకే యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు ఇచ్చిన మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. ఎంత గొప్ప మాటను చూస్తున్నాం, ఎంత స్పష్టంగా ఆ మాటను చూస్తున్నాం చూడండి. అయితే నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచిన మీకేది ఇష్టమో. ఈరోజు ఎందుకు మనకు మన అవసరతలు తీరటం లేదు? మనకి ఎందుకు మన సమస్యలు తీరటం లేదు? ఎందుకు మన బాధలు తీరటం లేదు? మన అప్పులు తీరటం లేదు? మనకు రోగం బాగా కావటం లేదు? మనకున్న సమస్యలు ఎందుకు తీరటం లేదు? కారణం ఏందయ్యా అంటే ఎందుకు అని మనం చాలాసార్లు నేను ఎందుకు ఉపవాసం ఉండి ఎన్ని చేస్తున్నా నా జీవితంలో జరగటం లేదు అని నువ్వు కృంగిపోతున్నావు. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. మొట్టమొదట నువ్వు ప్రభుని యేసుక్రీస్తు నీ నోటితో ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి సమస్త పాపం నుండి తీసివేసి నిన్ను పవిత్రుడిగా చేస్తానంటున్నాడు. అంతేకాదు ఇంకొక మాట క్లియర్గా చెప్తున్నా అంటే నీ పాపమును నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను. నువ్వు నీ పాపం తూర్పు పడమటికి ఎంత దూరమో అంత దూరపరచానని కీర్తనలు 103:11 అనుకుంటాను చెప్తా ఉన్నాడు. క్లియర్గా చెప్తున్నా. తూర్పు పడమటికి ఎంత దూరమో నీ పాపాలన్నీ తీసేశాడు. చాలాసార్లు ఏమనుకుంటామంటే నేను చేసిన పాపం బట్టి నాకు ఈ కష్టాలు, నేను చేసిన శాపం బట్టి ఈ బాధలు. అయితే ఒక్కసారి నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మారితే, ఒక్కసారి దేవుని బిడ్డగా నువ్వు మారి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటే, నేను ఒకప్పుడు పాపంలో ఉన్నా, ఒకప్పుడు శాపంలో ఉన్నా, నా పరిస్థితి బాగలేదు, నేను నోరు తెరవలేను, నత్తివాణ్ణి, మూగవాణ్ణి, అందరు మెంటలోడు అన్నారు. అయితే ఈ రోజు దేవుడి కృపను బట్టి 1989 24వ తేదీ ఒక మాట ద్వారా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అయితే దేవుడి సమయం దొరికితే నా సాక్ష్యాన్ని కూడా ఒకరోజు మీ మధ్య నేను పంచుకుంటాను. ఎటువంటి స్థితిలో అంటే నోరు తెరిస్తే మాట రాదు. ఒకప్పుడు ముగోన్ని అందరూ చూసి ఈడు మెంటలోడు అన్నారు. నాకు ఫ్రెండ్స్ ఎవరంటే చిన్న పిల్లలే, ఎవరంటే నా పెద్ద పిల్లలు అయితే ఎవరు దగ్గర రానియరు. అంటే అంత హీన పరిస్థితిలో ఉన్న నన్ను దేవుడు రక్షించుకొని ఈ రోజు ఆయన పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు. అంటే అటువంటి స్థితి నుంచి
నన్ను మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? ఖచ్చితంగా నువ్వు ఈ సమయంలో ఈ క్షణంలోనే మార్చగలవు. నువ్వు ఉపవాసం నిజంగా నువ్వు ఉపవాసం చేస్తే, అటువంటి ఉపవాసం చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వినే దేవుడు. అది మొట్టమొదటిది. ఇంకా రెండోదిగా మనం చూస్తే ఉపవాసము అనేది మనం చూసి దేవుని సన్నిధిలో గడిపే ఈ గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. కాబట్టి మనం ఉపవాసం చేయనప్పుడు వేసేదారుల వలె కాక, కాబట్టి వేసేదారుల వలె. అయితే నిజమైన ఉపవాసము ఏందయ్యా అని ఈ గ్రంథంలో ఖచ్చితంగా యేసయ్య గ్రంథం 58వ అధ్యాయంలో మనకు కొన్ని విషయాలు నేను చెప్తాను. అయితే అన్ని విషయాలు పంచుకోవటానికి సమయం లేదు, కానీ కొన్ని విషయాలు మనం చూస్తాం. అయితే మొట్టమొదటి ఏదయ్యా నాకు ఇష్టమైన ఉపవాసము అని దేవుని వాక్యము హెచ్చరిస్తున్నా అంటే యేసయ్య గ్రంథం 58వ అధ్యాయంలో మనం క్లియర్ గా వ్రాయబడింది. 5వ వచనం, 5, 6 వచనాల్లో మనం చూస్తే ఏది ఆయనకు ఇష్టమైన ఉపవాసం? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషులు తన ప్రాణము బాధతో కలుసుకోవాల్సిన దినం అట్టిదేనా? ఒకరు జమ్ము వలె తల ఉంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుని ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరం మీరు అనుకుందురా? ఉపవాసం అంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. చూడండి, ఒక్కటి క్లియర్ గా ఏది ఉపవాసం, ఏది ఉపవాసము అన్నప్పుడు మొట్టమొదటి దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుట. చూడండి, అంటే దుర్మార్గుల కట్టిన కట్లను, ఇప్పుడు ప్రతి మనిషికి కొన్ని కట్లు ఉన్నాయి. ఈ కట్ల గురించి మనకు పోతే ఇంకా సమయం చాలదు, కానీ ఆ కట్ల గురించి మనము మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒకరిని కట్లు కడతా ఉన్నారు. కట్లు కడతా ఉంటే వాడు దేంపేసుకొని వాడికి ఇష్టం ఎక్కడంటే సమాధులే ఇష్టం. ఎందుకంటే వానికి కట్లు వానికి ఆ కట్ల చేత వాడు బంధించబడినాడు. ఎన్ని గొలుసుల చేత బంధించబడినా వాడు ఉండేవాడు కాదు. మనం చూస్తాం యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు కూడా కట్లున్నాయి. ముఖానికి చేతులకు కాళ్ళు కట్టేసి ఆయన సమాధులు పెట్టారు. సమాధులు పెట్టినప్పుడు ఆయన ఆ కట్లను విప్పుడి అంటాడు. అయితే ఆ కట్ల గురించి మనం చూస్తాం. అంటే మనిషికి కొన్ని కట్లు ఉన్నాయి. అంటే ఏం కట్లే అంటే కొన్ని బంధకాలు. కొంతమంది త్రాగుడు చేత ఇంకా దాని చేత వాళ్ళు విడిపించుకోలేకుంటున్నారు. ఏమయ్యా నీ జీవితం మార్చుకోవద్దంటే నేను చచ్చిపోతా కానీ నేను మారలేను అంటే ఒక అలవాటు, అంటే ఒక కట్టు, నా కట్టు నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇంకా కొంతమంది రకరకాల కట్ల చేత బంధించబడుతున్నారు. అయితే ఆ కట్లను విప్పివేయడి. కాబట్టి దుర్మార్గుని కట్లను, అంటే నువ్వు నమ్మావు, యేసు అంగీకరించిన నీకు ఎలాంటి బాధ్యత అంటే అనేకులు ఇప్పుడు మన కుటుంబంలో మన పిల్లలు, మన భర్త, మన భార్య ఎంతో మంది యేసుక్రీస్తును అంగీకరించక ఎంతో మంది నాశనం వెళ్తున్నారు. ఒక్కసారి ఆలోచించవా? అయితే వారి ఆ బాధల నుంచి నువ్వు విడిపించడానికి నువ్వు ప్రయత్నం చేయవా? నువ్వు బయటంతా మంచిగా చెప్తావు, కానీ ఇంట్లోనే నీ పరిస్థితిని నువ్వు బాగు చేసుకోలేకపోతే, నీ ఇంట్లోనే నువ్వు వారిని కట్లను విప్పకపోతే బయటల గురించి నువ్వేం చేయగలవు? మొట్టమొదట మన ఇల్లు. రెండోదిగా కాడిమాను మేకు తీయుట. కాబట్టి మనకెంతో భారాలు ఉన్నాయి. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఎంత గొప్ప మాట! అంటే మనం ప్రయాసపడుతున్నాడు, మనకు అనేక భారాలు ఉన్నాయి, అనేక బరువులు ఉన్నాయి. ఈ బరువుల చేత మనిషి కుంగిపోతున్నాడు. అనేక బరువులు, అనేక కష్టాలు. నిజంగా ఒక్కొక్కసారి చూస్తే నా బాధ ఎవరికి చెప్పుకోను, నా సమస్య ఎవరికి చెప్పుకోను, నా సమస్య ఎవరు తీరుస్తారు అని మనం ఎంతో కృంగిపోతా ఉంటున్నాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో నీకు చింత లేదా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా మేము నశించిపోతున్నాం అంటాడు. అంటే మనిషి ఎంత చింతతో ఉన్నాడు, ఎంత భారంతో ఉన్నాడు, ఎంత కృంగిపోతున్నాడు. ఒక్కసారి ఆలోచించు. నిజంగా ఆ చింత, నీ భారము నా మీద మోపుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని దేవుని వాక్యము కీర్తనలు 55:22 వచనంలో
మనకు చూపిస్తాడు. అక్కడ ఎంత స్పష్టంగా ఉందంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నీ హృదయ వాంఛలను తీర్చును అంటాడు. ఎంత గొప్ప మాట అండి. కాబట్టి మన భారము కాడి మానం అంటే ఈ భారం ఉన్న వారిని దర్శించి మనకున్న బాధ్యత ఏంటంటే ఎంత గొప్ప మాట. కాబట్టి నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదరించు. ఎంత గొప్ప మాట అండి. అంతేకాదు నీతిమంతులు ఎన్నడూ కదల్చబడేయడు. అందుకే ఆయన నా కుటుంబం నేను కదల్చబడను అంటాడు. కాబట్టి దేవుని పిల్లలంగా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు బిడ్డలంగా మనము ఎటువంటి భారం కలిగి ఉంటున్నాం, ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నాం. మన కుటుంబంలో ఎంతో మంది నశించిపోతున్నారు, మన కుటుంబంలో భారంతో నలిగిపోతున్నారు. వారి భారంను నువ్వు తీసివేయలేవా? తీసివేయటానికి నువ్వు సరైన మార్గము నువ్వు ఎన్నుకుంటే, అందుకే మనము ఎన్నుకొని మన ద్వారా అనేకులు రక్షించబడాలి, దేవుని సన్నిధికి రావాలి. అది దేవుడు ప్రాముఖ్యంగా నీ పట్ల నా పట్ల కూర్చున్న దేవుడు ప్రాముఖ్య ఉద్దేశం. అందుకే దేవుని వాక్యం క్లియర్ గా రాబడిందంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీరు ఫలించాలా అంటే, మీరు ఫలించాలంటే నువ్వు ఒక్కడివే మంచిగా ఉండటము మంచిది కాదు. నీ ద్వారా అనేక ఆత్మలను భారం కలిగి, అది నిజమైన ఉపవాసం అంటాడు. ఏదయ్యా నిజమైన ఉపవాసం అంటే, ఇంకా చూస్తే బంధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకున్న ఉపవాసం కదా అంటాడు. ఎంత గొప్ప మాట. ఇలాగూ చదువుకుంటూ పోతే ఇంకా క్లియర్ కొన్ని విషయాలు చూపిస్తాడు. నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకుంటుటయు, దిక్కుమాల బీదలు నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుట, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఏది ఆయనకి ఇష్టమైన ఉపవాసము అని చూస్తే మనం చూస్తాం. మొట్టమొదట 3 కార్యాలు చూస్తాం. ఏంది? దుర్మార్గున కట్లను విప్పుట, రెండోది కాడిమాను మేకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగొట్ట. అది 3 కారణాలు. ఇది బాధ్యత. ఏంటంటే ఇది ఒక బాధ్యత. ఏం బాధ్యత? వాళ్ళకున్న భారాలు, వాళ్ళకున్న సమస్యలు మనం ఎట్లాగైనా వారిని సాల్వ్ చేయాలి. 4వ భారం ఏంటంటే, నీ ఆహారము ఆకలిగొన. ఉపవాసము అంటే బాగా గమనిస్తాం. మనం ఉపవాసం ఉన్నాం, మనం తినే ఆహారము ఏం చేయాలా? ఆకలిగొన్న వారికి పెట్టాలి. అంటే ఆకలిగొన్న వారికి పెట్టాలి. ఇంకెవరండి? నీ రక్త సంబంధికి. చాలా సార్లు ఏంటంటే మన రక్త సంబంధులు, మన బంధువులు ఏం చేస్తాము? మన సొంత వాళ్ళే మనం కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఏం చేస్తాము? వాళ్ళ ముఖాన్ని మనం ఏం చూసేదిలే, వీళ్ళ ముఖాలు ఏం చూసేదిలే అనేది మనం ఉంటున్నాం. అయితే రక్త సంబంధులు పోగొట్టుకోకూడదు. అంటే దేవుడిచ్చిన రక్త సంబంధులు, దేవుడిచ్చిన బంధము. అయితే ఇంకొక గొప్ప రక్త సంబంధం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన దేవుని పిల్లల గొప్ప సహవాసాన్ని కూడా నువ్వు నేను వదిలిపెట్టకూడదు. అంటే అది గొప్ప సహవాసం. అంటే మొట్టమొదటిది శారీరకంగాను, రెండోది ఆత్మీయంగా దేవుడు గొప్ప సహవాసం ఇచ్చాడు. ఈ గొప్ప సహవాసాన్ని మనం చూడకుండా ఏదేలే వాళ్ళేమో చేసుకుంటున్నారు, వీళ్ళేం చేసుకుంటున్నారు, అది కాదు మన జీవితం. మన ముఖాలు తిప్పుకోకూడదు. మనం దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకోవాలి. నీ ఇంట అంటే మనం చూస్తాం దిక్కులేని వారికి. అందుకే చాలాసార్లు ఏమంటామంటే, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటాం. అంటే దిక్కులేని వారు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది మనం చూస్తాం, బయట భిక్షగాలు వీళ్ళందరూ దిక్కుమాలిన వాళ్ళే అనుకుంటాం. కానీ వాళ్ళంతా ధనవంతులు ఇంకొకరు ఉండరు. మనం చాలాసార్లు చూస్తాం. నిజంగా మనం అనుకుంటాం కానీ వాళ్ళకి ఏమి లేదనుకుంటాం. కానీ వాళ్ళకున్న ధనము, వాళ్ళకున్న గొప్పతనాలు చాలా ఉంటాయి. అయితే ఎవరు దరిద్రుడు, ఎవరు దిక్కుమాలిన వాడంటే మనం చూస్తాం. యేసు ప్రభు కొన్ని వాక్యాలు చెప్పాడు కొండమీద ప్రసంగంలో. ఎవరు ధన్యులు అని చూస్తే, ఆకలి దప్పులు గల వారు ధన్యులు,
కాబట్టి ఎవరైతే ధన్యులు? ఆకలి దప్పులు. ఎవరి కొరకు? యేసు ప్రభు కొరకు. యేసు ప్రభు కొరకు, యేసు ప్రభు పరిచయం చేసే వారి కొరకు. ఇలా చేసినప్పుడు వారు చేసిన కార్యాలు దేవుడు మర్చిపోడు అని హెబ్రీ పత్రిక 6:10 ఒక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 6:10 మీరు చేసిన కార్యములు చదువు 10వ వచనం. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. కాదు 6:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేస్తున్నట్టు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎంత గొప్ప మాట అండి. చూడండి ఎంత క్లియర్ గా ఉంది. మీరు చేసిన కార్యం మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎంత గొప్ప మాట అండి. ఎంత ఆశ్చర్యకరమైన మాట. అంటే మనం చేసిన ఏ చిన్న కార్యం కూడా, అందుకే బైబిల్లో ఒక మాట వ్రాయబడింది. యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నప్పుడు, ఎవరైతే నా నామంలో గ్లాసుడు సన్నీళ్ళు ఇచ్చినో ఆ ప్రతిఫలము పోదు. అంటే దేవుని బిడ్డలు ఎంతో మంది కష్టపడుతున్నారు, ఎంతో మంది వ్యాధులో ఉన్నారు, ఎంతో మంది బాధలో ఉన్నారు, ఎంతో మంది సమస్యలు ఉన్నారు. వారిని పరామర్శిస్తున్నావా? వాళ్ళని పరామర్శించకుండా నేను బాగున్నాను, నాకు చాలా బాగుంది అని నిన్ను నీవే సమర్థించుకుంటున్నావా? ఎంతమంది దిక్కుమా. ఏది నీకు ఇష్టమైన, దేవునికి ఇష్టమైన ఉపవాసము అంటే ఇలా చేయట, అంటే నీ ఆహారము వాళ్ళకు పంచటం. కాబట్టి నీకున్న దాన్ని పంచటం, నీ వస్త్రాలు ఇచ్చటం, ఇవన్నీ దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే అటువంటి వారికి దేవుడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా రండి, మీ కొరకు ఇవన్నీ సిద్ధం చేశానంట. మన కొరకు రెడీ చేస్తా ఉన్నాడండి. మన కొరకు అన్ని క్లియర్ గా రెడీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎంత గొప్ప దేవుడు అండి. మన కొరకు అన్ని ఏమేమి కావాలో మనం ఈడ చిన్న కార్యం చేస్తే కూడా, దేవుని సన్నిధిలో ఒక చిన్న కార్యం చేస్తే కూడా ఆయన మర్చుటకు అన్యాయస్తుడైన దేవుడు కాడు. కాబట్టి ఆయన అన్యాయస్తుడైన దేవుడు మనం ఎప్పుడు వదిలిపెట్టడు. కాబట్టి ఏది నిజంగా ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఇలా చేసినప్పుడు, ఇలాగూ నువ్వు నడుచుకున్నప్పుడు ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ధన్యత అండి. ఇది దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. నీ పట్ల నా పట్ల ఆశ కలిగి ఎదురు చూస్తుంటున్నాడు. కాబట్టి అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. అలా చేసినప్పుడు దేవుడు ఒక వాగ్దానము దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎట్లాంటి వాగ్దానం అంట చూడండి ఎంత క్లియర్. స్వస్థత శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భావన కావలి కాయను. దేవునికి స్తోత్రం. స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది. నీకు ఆరోగ్యం బాగా కావాలంటే, నువ్వు స్వస్థత పొందాలంటే, నీ కుటుంబంలో సమాధానంగా ఉండాలంటే, నీ కుటుంబంలో ఆరోగ్యవంతులుగా జీవించాలంటే ఇవి చేసినప్పుడే. ఇవి చేయకుండా, అందుకే ఎప్పుడు కూడా ప్రామిస్లు మనం పట్టుకుంటాం. ప్రామిస్లు పట్టుకుంటే ఒక ప్రామిస్ వెనుక ఒక హెచ్చరిక ఉంటుంది. ఇది చేస్తే నీకు ఈ ప్రతిఫలం. అంటే మనం ఎప్పుడు కూడా దేవుడు ఇది చేస్తే నీ ఇది అనుభవిస్తాం. కాబట్టి అందుకే మనం క్లియర్గా చూస్తాం. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అంటే దాని జీతం మరణం. అట్లాగే నువ్వు ఏ దేవుని కొరకు చేసిన ఫలితాన్ని నీకు దేవుడు పరలోకంలో దాచి ఉంచాడు. ఈ లోకంలో కాదు, కానీ పరలోకంలో అక్కడ చెమట గుట్టవు, ఏమి బొద్దింకలు రావు, ఎటువంటిది రావు. అయితే దేవుడు నీ కొరకు నా కొరకు భద్రంగా దాచుంచాడు. కాబట్టి ఆ భద్రమైన జీవితం, ఆ భద్రమైన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే, నీకు దేవుడు స్వస్థత శీఘ్రంగా లభించాలంటే, దేవుడు నీ ముందర, అంటే నీకొచ్చే కష్టాల్లో, నీకొచ్చే ఇబ్బందుల్లో ఆయన మార్గం సరళం చేస్తాడు. అందుకే అంటాడు, నేను నీకు ముందుగా వెళ్చు మెట్టగా ఉన్న స్థలంను సరళం చేస్తానని యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూస్తాం. అంటే మనకు ముందుగా వెళ్తాడు.
మనకు ముందుగా వెళ్తాడు. మనకి ఎన్నో మెట్టలు, మనకెన్నో అపజయాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వాటన్నిటిలో కూడా దేవుడు సాల్వ్ చేసుకుంటూ వెళ్తాడు. చూడండి ఎంత గొప్ప మాట. అంటే ఆయన ముందు పెడితే నీ నీతి నీ ముందు నడుస్తుందంట. నీతి అని మనం చూస్తాం. అంటే మనం ఎప్పుడైతే నమ్మకంతో వెళ్తామో, నీతి అనగా నమ్మకం. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆది కాండంలో మనం చూస్తాం 15:5 చూస్తే, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడను. కాబట్టి ఈ రోజు మనం నీతిమంతులు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాం. కాబట్టి ఎంత గొప్ప మాట. కాబట్టి నువ్వు నేను నీతిమంతులుగా మార్చబడ్డాం. నువ్వు నేను దేవుని బిడ్డగా జీవించాలని, దేవుని కొరకు జీవించాలని. ఇది నిజంగా ఈ ఉపవాసాలు మనకు శ్రేష్టమైన దినాలే. అయితే ఇటువంటి దినాల్లో ఎట్లాగూ నువ్వు నడుచుకుంటున్నావు, ఎలాంటి ప్రవర్తనతో నువ్వు జీవిస్తుంటున్నావు అనేది దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు బిడ్డలంగా ప్రభు సన్నిధిలో మనం నిజమైన ఉపవాసం చేస్తే నిజంగా మన కుటుంబాల్లో, మన జీవితాల్లో గొప్ప కార్యం. అందుకే మనం నువ్వెందుకు నీ ఉపవాసం ఉండగా నువ్వు నన్ను చూడవు, నీ ఉపవాసం ఉండగా నా ప్రాణం ఆయాసపరచుకునగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు? ఎందుకు లక్ష్య పెట్టవు అంటే కారణము మొట్టమొదటిది, పాపాన్ని మన జీవితాల్లో తీసివేసుకోవాలి, తన బిడ్డగా మార్చుకోవాలి. మన పాపను మనం ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను తన బిడ్డగా మార్చుకుంటాడు. బిడ్డగా మారిన నువ్వు నేను ఎలాగ జీవించాలంటే ఇలాగూ బంధింపబడిన వారిని విడిపించుట, కాబట్టి కాడు మేకులు తీయుట, మనకున్న దుర్మార్గుని కట్లను విప్పుట, ఇవన్నీ ఇలాగూ చేసినప్పుడు అప్పుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఇప్పుడే రైట్ నౌ దేవుడే ఈ సమయంలోనే దేవుడు చేయాలని ఇష్టపడుతున్నావా? ఈ సమయంలో దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రార్థన పూర్వకంగా ఉందాం, ప్రార్థన జీవితం కలిగి ఉందాం, ఆయనతో దేవునితో సహవాసం కలిగి ఉందాం. ఆయనతో సహవాసం ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము సుఖాలు కలవంటాడు. కాబట్టి అంత గొప్ప భాగ్యాన్ని నీకు నాకు మనందరికీ దేవుడు ఈ సమయంలో అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితం కలిగి ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయం నాకు ఇచ్చిన దైవజనులను బట్టి దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా మంచి పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఇంత మంచి తరుణాన్ని మాకు మీరు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క టీవీ ద్వారా చేరి వచ్చి వింటున్న ఒక్కొక్కరిని బట్టి కూడా మీకు వందనాలు. వారి కుటుంబాల్లో ఎలాంటి సమస్యల చేత, ఎలాంటి ఆందోళన చేత, ఎలాంటి బాధతో ఉన్నారో ప్రభా, ఒక్కసారి కనికరించవా దేవా, మీకు స్తోత్రాలు అయ్యా. కనికరించి వారి జీవితాల్లో మీ గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు మేము చూడాలని ఇష్టపడుతున్నాం. ఈ సమయంలోనే మేము అడుగుచుంటున్నాం. ఇక్కడే ప్రభువా మీరు కార్యం జరిగించండి. ఎవరైతే నమ్మకం ఉంచారో వారి జీవితాల్లో మీరు కార్యం చేస్తానా అంటున్నారు ప్రభువా. అటువంటి నమ్మకము నాయన ఈ స్థలంలో చేరిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ప్రార్థన చేయండి. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. మా కొరకు మేము కరివేన గ్రామంలో చిన్న పరిచర్య జరుగుతుంది. ఆ పరిచర్య కొరకు మీరందరూ సహకరించి రావాలని కూడా కోరుకుంటూ దేవుడి మాటల ద్వారా వాళ్ళందరినీ ఆశీర్వదించును గాక, ఆమేన్. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా ఫోన్ నెంబరు 9060836654. కాబట్టి దయచేసి మీ అవసరతలు ఏదైనా ఉంటే మా ఫోన్ ద్వారా
మేము మీకు ప్రార్థన చేయగలుగుతాం. దేవునికి వందనాలు. మీ అందరికి వందనాలు. సరే, దేవుని నామానికి కలుగుగాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి అనే పాట. రావయ్య యేసునాదా మా రక్షణ మార్గంబు, ఈ సేవ చేయుమము చేపట్టుటకు రావయ్య యేసునాదా, రావయ్య యేసునాదా మా రక్షణ మార్గంబు, నీ సేవ చేయుమము చేపట్టుటకు యేసునాదా. హద్దు లేక మేము ఇలా మొద్దులమై ఉంటేమే, హద్దు లేక మేము ఇలా మొద్దులమై ఉంటేమే, మా కొద్ది బుద్ధులను దిద్ది రక్షింప రావయ్య యేసునాదా, రావయ్య యేసునాదా మా రక్షణ మార్గంబు, నీ సేవ చేయుమము చేపట్టుటకు రావయ్య యేసునాదా. నిండు వేడుకతోనో మమ్ము బెండు వడక చేసి, నిండు వేడుకతోనో మమ్ము బెండు వడక చేసి, మా గండములాని ఖండించుటకు రావయ్య యేసునాదా, రావయ్య యేసునాదా మా రక్షణ మార్గంబు, నీ సేవ చేయు మమ్ము చేపట్టుట రావయ్య యేసునాదా. మేరా లేని పాపము మాకు భారమైన మోపు, మేరా లేని పాపము మాకు భారమైన మోపు, నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్య యేసునాదా, రావయ్య యేసునాదా మా రక్షణ మార్గంబు, నీ సేవ చేయుమము చేపట్టుటకు రావయ్య యేసునాదా. పాపులమయ్యమేమో పరమ తండ్రిని గానకను, పాపులమయ్యమేమో పరమ తండ్రిని గావకను, మా పాపములాని పారాద్రులుటకు రావయ్య యేసునాదా, రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, నీ సేవ చేయుమము చేపట్టుటకు రావయ్య యేసునాదా. అందమైన నీదో పరమానంద పురమందు, అందమైన నీదో పరమానంద పురమందు, మేమందర ఆనందించుటకు రావయ్య యేసునాదా, రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, నీ సేవ చేయుమము చేపట్టుటకు రావయ్య యేసునాదా. ఇంతవరకు చక్కటి
వాక్యోపదేశం అందించినటువంటి రెవరెండ్ బి సుందరావయ్య గారికి ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరు కూడా ఉపవాసంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఈ యొక్క ఉపవాసం గురించి చెప్పాడు కాబట్టి మనం కూడా వాటిని పఠించి వాటి ప్రకారం జీవిస్తే దేవుడు కూడా మనములను మన కుటుంబాలను ఎంతగానో దీవిస్తాడు. పరిచర్య చేసిన గారిని కూడా మరొకసారి మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. మరిన్ని వివరాల కొరకు మనకి ఎక్కువగా తెలియాలంటే షారోన్ టీవీ ద్వారా మీకు తెలియబడతాయి. కాబట్టి అక్కడికి వస్తే మీరు అక్కడ నెంబరు మన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. వాటికి ఫోన్లు చేస్తే వాటి ద్వారా ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. ఎక్కువగా ప్రార్థనలో గడపటం మంచిది. ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే మీకు కూడా దేవుడు అంత మేలులు దయచేస్తాడు. కాబట్టి ఈ సమయం ఇచ్చినటువంటి షారోన్ టీవీ వారికి మరొకసారి ఇక్కడ కూడి వచ్చినటువంటి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. రేపటి దినాన మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ. వందనాలు అందరికీ.